హాయ్ హలో వెల్కమ్ టు మోనీస్ అంటారు. ఈరోజు టాపిక్ వచ్చి ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ విషయంలో మీరు ఎలా ఉండాలి చూద్దాం అండి. కార్డ్ షఫుల్ చేసుకుందాం. కొన్ని కార్డ్స్ రివర్స్ ఉన్నాయి, మళ్ళీ షఫుల్ చేస్తున్నాను. మీరు ఎలా ఉండాలంటే వీళ్ళతో న్యూ బిగినింగ్స్కి భయపడకండి. ఇన్నోసెంట్గా ఓపెన్ మైండ్తో ఉండాలి. వీళ్ళతో ఎలాంటి డౌట్స్ టెన్షన్ లేకుండా మీరైతే ముందుకు వెళ్ళాలండి. మీరు మీ ఎమోషన్స్ని ఫీలింగ్స్ని కంట్రోల్ చేయాలి లేదా బ్యాలెన్స్ చేయాలి. మీరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ చూపించాలి. పార్ట్నర్షిప్ మీద ఫోకస్ చెయ్యాలి. మ్యూచువల్ రెస్పెక్ట్తో ఉండాలండి ఇద్దరు. మీరు మీ పార్ట్నర్కి సపోర్టివ్గా కేరింగ్గా ఉండాలి. వాళ్ళకి మీరు ఎమోషనల్ సపోర్ట్గా ఉండాలి. మీరు రిలేషన్షిప్లో కొన్ని బౌండరీస్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. హెల్త్ పైన కేర్ తీసుకోవాలి. స్టేబుల్గా అండ్ డిసిప్లిన్గా ఉండాలి మీరైతే లైఫ్లో. మీరు డెసిషన్స్ కరెక్ట్గా ఆలోచించి తీసుకోవాలి. మీ పార్ట్నర్తో హానెస్ట్గా ఉండాలి. అదే మీ కమిట్మెంట్కి లేదా మీ బాండింగ్కి స్ట్రాంగ్ చేస్తుంది. మీరు పేషెన్స్గా ఉండాలి. మీ రిలేషన్లో ఉన్న పీస్ని మీరు మెయింటైన్ చేయాలి. లైఫ్లో బ్యాలెన్స్ అండ్ హోప్తో మీరైతే ముందుకు వెళ్ళాలండి. హోప్ కోల్పోకండి. పాజిటివ్గా ఉండండి. మీ రిలేషన్లో పాజిటివిటీ మెయింటైన్ చేయండి. నమ్మకంతో మీరు ఉండాలండి. ఇక్కడ ఇంకోటి పడుతుంది కదా. మీరు ఎమోషనల్గా అప్రోచ్ అవ్వాలి మీ పార్ట్నర్ని. మీ లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి వాళ్ళతో. అండ్ మీ ఇద్దరి మధ్య ఒక స్వీట్ మెమరీస్ని క్రియేట్ చేయాలి ఈ రిలేషన్లో మళ్ళీ. మీరు మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. మీ పార్ట్నర్ దగ్గర ప్రశాంతంగా ఉండాలి. కైండ్గా ఉండండి. చాలా పేషెంట్గా ఉండాలి వాళ్ళతో. అవి మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ని ఇంకా పెంచుతాయి. మీ పార్ట్నర్తో కంప్లీట్గా ఉండాలి. మీరు ఏ ఫీలింగ్స్ని హైడ్ చేయకుండా ఎక్స్ప్రెస్ చేయాలి. అండ్ మీ పార్ట్నర్తో పాస్ట్లో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ మీరు మర్చిపోండి. న్యూగా మీరు స్టార్ట్ చేయండి లైఫ్ని. మీ రిలేషన్లో కొన్ని స్మాల్ ఎఫర్ట్స్ అయితే మీరు పెట్టాలి. దాని నుంచి మీరు కొన్ని నేర్చుకుంటారు. మీ రిలేషన్ దానివల్ల కొంచెం గ్రో అవుతుందండి. ఈ రిలేషన్లో
ఫెయిర్గా ఉండాలి, మీరు హానెస్ట్గా ఉండాలి. ఒక విషయం మీద ఫేవర్గా ఉండండి. ఏ డెసిషన్ తీసుకున్నా చాలా బాగా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాలి. హ్యాపీగా ఉండాలి, ఒక క్లారిటీతో ఉండండి. మీ ప్రెజెన్స్ మీ పార్ట్నర్కి ఒక పాజిటివ్గా అనిపించాలి. మీరు కొంచెం సెన్సిటివ్గా అండ్ లవింగ్గా ఉండాలి. మీ పార్ట్నర్ మాట మీరు ఎక్కువగా వినాలి. వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోవాలి మీరు. మీ పార్ట్నర్ మధ్య ఉన్న ఇష్యూస్ని క్లియర్ చేసుకోవాలి. మీ పార్ట్నర్కి ఒక క్లారిటీ ఇవ్వాలి, నిజం చెప్పండి. సో మీ మధ్య ఏవైతే మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయో అవి క్లియర్ అవుతాయి మీరు నిజం చెప్తే. మీ ఫ్యూచర్ని సెక్యూర్గా స్టేబుల్గా చూడండి. మీరు ఒక ఫ్యామిలీ సపోర్ట్తో ముందుకు వెళ్ళండి. ఫ్యూచర్ కోసం ఆలోచించండి. మీ పార్ట్నర్తో స్వీట్ మెమరీస్ని షేర్ చేయండి. పాస్ట్లో జరిగిన మంచి విషయాలన్నీ గుర్తు తెచ్చుకోండి. హ్యాపీ మూమెంట్స్ని క్రియేట్ చేయండి మీరు. కాన్ఫిడెంట్గా ఉండండి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. కొన్నిసార్లు మీ గురించి డీప్గా ఆలోచించాలి. మీరు ఏం చేస్తున్నారు అని అండ్ మీ పార్ట్నర్కి కొంచెం స్పేస్ ఇవ్వాలి. మీరు మీ పార్ట్నర్కి ఫ్యామిలీలా ఉండే ఒక బాండ్ని చూపించాలి. మీరు మీ పార్ట్నర్తో కంప్లీట్ ఓపెన్ అవ్వాలి. మీరు పేషెంట్గా ఉండండి. మీ పార్ట్నర్కి మీరు సపోర్ట్గా ఉండాలి. అంటే మీ పార్ట్నర్ మీ మీద డిపెండ్ అయ్యే విధంగా ఉండాలి. వాళ్ళకి హెల్ప్ఫుల్గా మీరైతే ఉండాలి. మీ రిలేషన్ మీద మీరు ఎంత ఫోకస్డ్గా ఉన్నారో చూపించాలి వాళ్ళకి. ఈ రిలేషన్ని ముందుకు తీసుకువెళ్ళే పర్సన్లా మీరు ఉండాలి. చిన్న చిన్న సర్ప్రైజెస్ ఇవ్వాలి. మీ ఇన్నోసెంట్ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయండి వాళ్ళతో. మీ పార్ట్నర్తో స్వీట్గా మాట్లాడండి మీరు. మీ రిలేషన్లో చేంజెస్ని యాక్సెప్ట్ చెయ్యండి. డెస్టినీని నమ్మండి. అంతా మంచిగా జరుగుతుంది మీకైతే. ఇక్కడ పెడతానండి కార్డు. మీ రిలేషన్ మీద ఎక్కువగా వర్క్ చేయాలి. ఎప్పటికప్పుడు మీరు ఎఫర్ట్స్ అయితే పెట్టాలి. ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయడం నేర్చుకోవాలి మీరు. మెచ్యూరిటీతో అప్రోచ్ అవ్వాలి. చాలా మెచ్యూర్డ్గా ఆలోచించాలి మీరు. మీ ఇండివిజువాలిటీని మెయింటైన్ చేయండి. కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళండి. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మీ పార్ట్నర్ని మీరైతే ఇన్స్పైర్ చేయాలి. కొంచెం ఓపికతో వెయిట్ చేయండి. మీరు విషయాలన్నీ ఎప్పుడు చూసే విధంగా కాకుండా
కొత్త కోణంలో చూడండి. అంటే చూసే విధానం మార్చితే అంతా మీకు మంచి జరుగుతుంది. మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. మీ పార్ట్నర్తో మీరు చాలా కేరింగ్గా ఉండండి. మీ పార్ట్నర్కి మీరు సపోర్టివ్గా ఉండండి. మీ లవ్ అండ్ ఎఫెక్షన్ వాళ్ళకి చూపించండి. మీరు ట్రెడిషనల్ వాల్యూస్కి రెస్పెక్ట్ ఇస్తూ వాటిని ఫాలో అవ్వండి. మీ కమిట్మెంట్ అండ్ మీ లాయల్టీ వాళ్ళకి చూపించండి. అదేండి, ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ విషయంలో మీరైతే ఇలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో మీరు ఎలా పడితే అలా మాట్లాడడం అలా కాదండి. గతంలో అయినట్టు మళ్ళీ మీకు జరగకూడదు కాబట్టి చాలా కేర్ తీసుకొని వాళ్ళతో ఉండాలి. ఓకేనా అండి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.